మంత్రులకి శాఖల కేటాయింపులపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 24 మందిలో 6గురికి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఈ సాయంత్రానికి శాఖల కేటాయింపు చేసే అవకాశం కనిపిస్తోంది. హోం, ఇరిగేషన్, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమల శాఖలను సీనియర్లకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మొత్తానికి కేబినెట్ కూర్పులో చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతా కూడా చూపించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24 మందితోటి కేబినెట్ ఉంది, ఇంకొక బెర్త్ ఖాళీగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు కాకుండా మొత్తం 24 మంది మంత్రులు ఏపీలో ఉన్నారు. జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1, 20 మంది ఇక్కడ టీడీపీ నుంచి ఉన్నారు. మొత్తానికి ఆ పైనుంచి కింద వరకు చూసుకుంటే మనం శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు చూసుకుంటే ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో కూడా అక్కడ లోకల్ ఈక్వేషన్స్ ఎలాగూ ప్రతి సామాజిక వర్గానికి కూడా క్యాబినెట్లో అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆ ప్రాంతానికి కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతము ఆ సామాజిక వర్గాలను బేరీజు వేసుకున్న తర్వాత, అలాగే ఆ గతంలో చూస్తే 2014లో చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్కు సీఎం అయినప్పుడు మిళితంగా ఉండేది ఆయన క్యాబినెట్ అంతా కూడా, పాత కొత్త కలయికలతో ఉండేది. కానీ ఈసారి మొత్తం 17 మంది కొత్త ఫేసుల్ని ఆయన క్యాబినెట్లోకి తీసుకున్నారు. జనసేన నుంచి వచ్చిన 3 పవన్ కళ్యాణ్తో సహా, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కూడా ఈ క్యాబినెట్ కొత్త. నాదెండ్ల మనోహర్ గతంలో స్పీకర్గా పనిచేసినప్పటికీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు లేదు. ఆయన కూడా కొత్త వారిగా పరిగణిస్తే 3 జనసేన నుంచి, బీజేపీ నుంచి మంత్రిగా ఆయన సత్యకుమార్ చూస్తే 4. వీళ్ళు 4తో పాటు అక్కడ 14 మంది టీడీపీ నుంచి కొత్తగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే కొత్తగా తీసుకున్నప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో పార్టీ అవసరాలు, అలాగే ఆ ప్రాంతాల్లో ఉన్న సామాజిక అవసరాల దృష్ట్యా కూడా ఈ ఎంపిక జరిగినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనం శ్రీకాకుళం నుంచి మొదట చూస్తే అచ్చెన్నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీకి ఆయన వెన్నుదన్నుగా నిలిచే వ్యక్తి. అలాగే తూర్పు వెలమల కొప్పుల వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ ప్రాంతంలో కొప్పుల వెలమ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. వాస్తవంగా చూస్తుంటే ఎర్రన్నాయుడు ఫ్యామిలీకి డబల్ ధమాకా టీడీపీ నుంచి వచ్చింది. అచ్చెన్నాయుడు రాష్ట్రం క్యాబినెట్లో మంత్రి అయితే కేంద్ర క్యాబినెట్ హోదాతోటి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. ఒక దశలో అచ్చెన్నాయుడికి అవకాశం ఉంటుందా, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యాడు కాబట్టి ఆయన పక్కన పెట్టేసి మరొకరికి అవకాశం ఇస్తారని చర్చ జరిగినాయి. అయితే గత 5-6 ఏళ్ల నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు చేస్తున్న పాత్ర, వైసీపీ ప్రభుత్వం నుంచి ఆయన ఎదుర్కొన్న వ్యతిరేకత, ఇబ్బందులు, కేసులు, వీటన్నిటిని ఆయన ఎదుర్కొని పార్టీ తరఫున గట్టిగా నిలబడిన తీరు, ఇవన్నీ కూడా పార్టీలో సీనియర్లను రక్షించుకోవాలి. పార్టీకి అండదండగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ ఇలాంటి సమయాల్లో అండగా ఉన్నప్పుడే పార్టీ కేడర్లో గౌరవం పెరుగుతుంది, ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. కష్టపడిన వాళ్ళని గుర్తించారనే గుర్తింపు ఉంటే కానీ పార్టీకి మైలేజీ రాదు అన్న ఉద్దేశంతో ఒకే ఫ్యామిలీలో 2 పెద్ద పోస్టులు ఇచ్చినట్టు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు వైపు మొగ్గు చూపారు. ఆ జిల్లా మొత్తం హోల్ శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు ఒకరికే అవకాశం కల్పించారు. 10కి 10 నియోజకవర్గాలను ఆ జిల్లాలో టీడీపీ కైవసం చేసుకుంది. అక్కడి నుంచి అచ్చెన్నాయుడికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఇక విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి విజయనగరం జిల్లాలో సీనియర్లు చాలామంది ఉన్నారు. కళా వెంకట్రావు బొత్స సత్యనారాయణను చిగురుపల్లిలో ఓడించారు. ఆయనకు అవకాశం ఉంటుందని అందరూ లెక్కలేసుకున్నారు. అయితే అచ్చెన్నాయుడుకు అక్కడ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కళా వెంకట్రావుకి ఇస్తారనుకున్నది కాస్త కూడా గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ సామాజిక వర్గం సాలూరు నుంచి ఆమె మొన్న డిప్యూటీ సీఎంగా ఉన్న పీడిక రాజన్న దొరని ఓడించి ఆమె మొదటిసారి గెలిపొందారు. అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నారు. గుమ్మడి సంధ్యారాణి తండ్రి కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమెకు ఆ ప్రాంతంలో ఉన్న పట్టు, ఆమెకు ఆ ప్రాంతంలో ఉన్న పేరు దృష్ట్యా ఎస్టీ కోటాలో ఒక మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి, ఒక బెర్త్ ఇవ్వాలి కాబట్టి ఆమెకు ఆ పదవిని చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అలాగే విజయనగరం జిల్లా నుంచి గజపతి నగరం నియోజకవర్గం నుంచి మొదటిసారిగా పోటీ చేసిన కె శ్రీనివాస్ కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అవకాశం కల్పించారు. ఈయన మొదటిసారి పోటీ చేశారు, మొదటిసారి గెలిచారు. ఈయన తూర్పు కాపు కులానికి సంబంధించిన వ్యక్తి. తూర్పు కాపులు కూడా అక్కడ ప్రముఖంగా ఉంటారు ఉత్తరాంధ్ర జిల్లాలో. ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి వీలుగా ఈ కె శ్రీనివాసరావు మొదటిసారి గెలిచినప్పటికీ ఆయనకి ఫస్ట్ టైం బెర్త్ను చంద్రబాబు నాయుడు ఇచ్చారు. సీనియర్లు కళా వెంకట్రావు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా
కొత్త రక్తాన్ని యాడ్ చేయాలి, పార్టీకి కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి, కొత్త వ్యక్తులను ప్రోత్సహించాలి, టీం బాగా ఉండాలనే ఉద్దేశంతో సీనియర్లు ఉన్నప్పటికీ కూడా విజయనగరం జిల్లా నుంచి ఈ కె శ్రీనివాస్ని పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే విశాఖపట్నంకి వచ్చేటప్పటికి విశాఖపట్నంలో హేమీలు సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. గంటా శ్రీనివాసరావు కానీ అయ్యన్న పాత్రుడు అలాంటి వాళ్ళు కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలో కూడా టీడీపీ దాదాపు 10 సీట్లను గెలుచుకున్న పరిస్థితి, మనం 12 సీట్లను గెలుచుకున్న పరిస్థితి చూసాం. ఇక్కడ పాయకరావుపేటలో రెండోసారి గెలిచిన వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చారు. వంగలపూడి అనిత కూడా వైసీపీ మీద తీవ్ర పోరాటం చేసింది. పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఆమె ఉన్నారు. ఆమె మీద కూడా వైసీపీ వైపు నుంచి దాడి జరిగింది. ఆమె కూడా వాటన్నిటి ఎదుర్కొని నిలబడింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీటన్నిటిని ఎదుర్కొని పార్టీ వాయిస్ని గట్టిగా వినిపించడానికి ఎవరికైతే ప్రయత్నం జరిగిందో వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి అనే లెక్కల్లో అనితకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. వాస్తవంగా పార్టీ గెలిస్తే వనితకు ఖచ్చితంగా అనితకు అవకాశం ఉంటుందనే లెక్కలు వేశారు. అయితే ఆమెకి ఇచ్చే శాఖల మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గతంలో పతిపాడు నుంచి గెలిచిన సుచరితకు హోంమంత్రి ఇచ్చారు. అలాగే ఇప్పుడు కోవూరు నుంచి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన వనితకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అనితకు హోంశాఖ ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో చూడాలి. మొత్తం విశాఖపట్నం జిల్లా కూడా అనిత ఒకదానికి మాత్రమే కేబినెట్లో చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. గంటా శ్రీనివాసరావు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అలాగే అదే నియోజకవర్గం నుంచి గాజువాక నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాస్ పేరు కూడా బాగా వినిపించింది. ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడం, ఆయన పార్టీలో గట్టి పట్టు ఉన్న వ్యక్తి కావడం, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, వైసీపీ నుంచి ఒత్తిడి వచ్చినా కూడా గత 5 ఏళ్లలో పార్టీ మారాలని గట్టిగా ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఆయన పార్టీ మారకపోవడం, ఇలాంటి అన్నిటి లెక్కలేసుకున్న తర్వాత గాజువాక నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాస్కి ఈసారి కేబినెట్లో అవకాశం ఇస్తారు, బీసీగా ఆయన గౌరవిస్తారు అనుకున్నారు. అయితే రాష్ట్రం మొత్తం మీద అన్ని సామాజిక వర్గాలను కవర్ చేయాలి, అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఒకే జిల్లాలో ఎక్కువ పదవులు ఇవ్వడం సాధ్యం కాదనే ఉద్దేశంతో కేవలం విశాఖపట్నం నుంచి అనితతో మాత్రమే సరిపెట్టాడు. ఇదే జిల్లాలో విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఆయన విశాఖ నార్త్ నుంచి రెండోసారి గెలిచారు. బీజేపీ నుంచి ఆయనకు అవకాశం వస్తుంది అనుకున్నారు. ఆయన 2014-19 మధ్య బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అయితే విష్ణుకుమార్ రాజు కూడా ఈసారి అవకాశం దొరకలేదు. ఇక మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలను ఈ నియోజకవర్గం మొత్తాన్ని, ఈ జిల్లా మొత్తాన్ని కూడా జనసేన టీడీపీ స్వీప్ చేశాయి. మొత్తం ఒక సీటును కూడా వైసీపీకి వదలన పరిస్థితి. ఇలాంటి పెద్ద జిల్లాలో ఎక్కువ బెర్తులు ఈ క్యాబినెట్లో ఉంటాయని అనుకున్నారు. అయితే ఎలక్షన్లకు ముందు వైసీపీ నుంచి చేరిన వాసంశెట్టి సుభాష్కు రామచంద్రపురం సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అదే వాసంశెట్టి సుభాష్కు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన శెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కాపులకి ఎంత ప్రయారిటీ ఉంటుందో తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిపల్లి సామాజిక వర్గానికి కూడా తూర్పుగోదావరి జిల్లాలో అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి శెట్టిపల్లి సామాజిక వర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వాసంశెట్టి సుభాష్కి అది పార్టీలో చేరగానే అవకాశం ఇచ్చారు. ఆ సామాజిక వర్గాన్ని కూడా పార్టీ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓ పక్క కాపులు సపోర్ట్ కావాలి, అలాగే ఇంకో పక్క శెట్టిపల్లి సామాజిక వర్గం ఉన్న వాళ్ళ మద్దతు కూడా పార్టీకి అవసరం. కాబట్టి ఆ నియోజకవర్గంలో మొదటిసారి గెలిచిన వాసంశెట్టి సుభాష్కి అక్కడ అవకాశం కల్పించారు. ఆ జిల్లాలో మరెవరికి కూడా అవకాశం అటు టీడీపీ నుంచి కానీ ఇటు జనసేన నుంచి కానీ ఇవ్వకపోవడం గమనార్హం. వాస్తవంగా కందులు దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చి చౌదరికి ఇవ్వాల్సి రావడంతో కందులు దుర్గేష్ను వెస్ట్ గోదావరి జిల్లాకి, అంటే పాత వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలుకు ఆయన్ని షిఫ్ట్ చేశారు. ఆయన నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థిగా గెలిచాడు. ఆయన కూడా కేబినెట్లోకి వచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే ఒకే ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్, అది శెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మొదటిసారి గెలిచిన వ్యక్తి. ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు వస్తే ఇప్పుడు చెప్పుకున్న నిడదవోలు నుంచి జనసేన వైపు నుంచి గెలిచిన కందులు దుర్గేష్ మొదటిసారి గెలిచారు, మొదటిసారి కేబినెట్లోకి వచ్చారు. ఆయన జనసేన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరొక వ్యక్తి పాలకొల్లు నుంచి మూడోసారి గెలిచిన నిమ్మల రామానాయుడు, ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా వైసీపీ వైపు నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు, తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొన్నారు. ఆ ఒత్తిడినంతా ఎదుర్కొని పార్టీ కోసం, పార్టీ వాసిని వినిపించడం కోసం రామానాయుడు గట్టిగా పోరాటం చేశారు. పార్టీ టీడీపీ గెలిస్తే, ఎన్డీఏ గెలిస్తే, ఉమ్మడి కూటమి గెలిస్తే ఖచ్చితంగా నిమ్మల రామానాయుడుకు కేబినెట్లో ప్లేస్ దక్కుతుందని అందరూ అంచనాలు వేశారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా
నిమ్మల రామానాయుడుకు క్యాబినెట్లో చోటు దక్కింది. ఇదే జిల్లా నుంచి ఆచంట నుంచి గెలిచిన పితాని సత్యనారాయణ శెట్టిపల్లి సామాజిక వర్గంలో పట్టున్న వ్యక్తి. ఆయన వైఎస్ క్యాబినెట్లో, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో, రోసే క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేస్తున్న కాంగ్రెస్లో. ఆయనకి శెట్టిపల్లి సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా క్యాబినెట్లో చోటు దొక్కుతుంది అనుకున్నారు. ఆయన శెట్టిపల్లి సామాజిక వర్గానికి ఆ ప్రాంతంలో పెద్ద దిక్కుగా నాయకుడిగా ఉన్నారు. అయితే శెట్టిపల్లి నుంచి సుభాష్ను, వాసంశెట్టి సుభాష్ను క్యాబినెట్లోకి తీసుకున్న చంద్రబాబు పితాన్ని పక్కన పెట్టారు. అయితే ఏ విధంగా అకామిడేట్ చేస్తారు, పితానికి మరొక రకంగా అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాల్సింది. ఇదే జిల్లాల్లో చింతమనేని ప్రభాకర్ కూడా సీనియర్గా ఉన్నారు. ఆయన కూడా సీటు ఆశించారు, బెర్త్ దొరుకుతుంది అనుకున్నారు. అయితే ఆయనకు అవకాశం దొరకలేదు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు. జ్యోతుల నెహ్రూ తాను చివరిసారిగా పోటీ చేస్తున్నాను, ఒక అవకాశం ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు. అలాగే బుచ్చయ్య చౌదరి 7 సార్లు గెలిచాను, నాకు ఒకసారి అవకాశం ఏంటి, మళ్ళీ పోటీ చేస్తాను లేదని ఆయన అడిగారు. అలాగే చాలామంది యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూతురు తుని నుంచి ఎమ్మెల్యే గెలిచింది, మొదటిసారి గెలిచింది కాబట్టి ఆమెకు అవకాశం ఇవ్వకపోతే ఎమ్మెల్సీగా ఉన్న తనకు అవకాశం ఇవ్వాలి, తాను కూడా చివరిసారి అవకాశం తీసుకుంటానని చెప్పారు. వీళ్ళందరూ కూడా లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అయితే సామాజిక సమీకరణలు కానీ ఈ కూర్పుల్లో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు సాధ్యపడలేదు. పైగా పక్కనే ఉన్న జనసేన కూడా అకామిడేట్ చేయాలి కాబట్టి బెర్తులు వీటండి కుదరలేదు. సీనియర్లందరినీ పక్కన పెట్టి వాసంశెట్టి సుభాష్ని తూర్పుగోదావరి జిల్లా నుంచి తీసుకున్నారు. అలాగే జనసేన కోటాల నుంచి నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ని, అలాగే ఇక్కడ పాలకొల్లు నుంచి రామానాయుడిని తీసుకొని తూర్పుగోదావరి ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఆ ముగ్గురులో 2 కాపులు, ఒకళ్ళు శెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇక కృష్ణా జిల్లాకు వస్తే కృష్ణా జిల్లాలో కొలుసుపారది సీనియర్ మంత్రి, సీనియర్ నాయకుడు. ఆయన ఉయ్యూరులో 2019-24 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలక్షన్ ముందు పార్టీ మారి టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి వచ్చిన పార్థసారథిని న్యూజివెండ్ నుంచి టీడీపీ పోటీలోకి దింపింది. ఆయన వైసీపీ మీద తీవ్ర అసంతృప్తిగా ఉండేవాళ్ళు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నా కూడా ఇవ్వలేకపోయారని ఆయన టీడీపీలో చేరేటప్పుడు షరతు పెట్టారు, తనకు మంత్రి పదవి ఇవ్వాలని అనే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన న్యూజివెండ్లో గెలిచిన తర్వాత కొలుసు పార్థసారథి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయనకు అక్కడ అవకాశం ఇచ్చారు. మొత్తం కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉంటే 16 స్థానాలను కూడా టీడీపీ, జనసేన క్లీన్ స్వీప్ చేశాయి. మచిలీపట్నం పార్లమెంట్ సీటు, విజయవాడ పార్లమెంట్ సీటుతో సహా మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు క్లీన్ స్వీప్ చేశాయి. ఈ క్లీన్ స్వీప్ చేసిన కృష్ణా జిల్లాలో చాలామంది సీనియర్లు టీడీపీలో మంత్రి పదవులు ఆశిస్తూ ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు విజయవాడ తూర్పు నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు. విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమ్మ, ఆయన కూడా పార్టీలో వైసీపీ నుంచి తీవ్రమైన వ్యతిరేకతను, కేసులను ఎదుర్కొన్నారు. ఆయన కూడా అక్కడ క్యాబినెట్ దొరుకుతుందని ఆశించారు. అలాగే జగ్గయ్యపేటలో ఉన్న శ్రీరామ్ తాతయ్య ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఆయన 3వ ఎమ్మెల్యే గెలిచారు. ఈయన కూడా క్యాబినెట్లో చోటు కోసం ప్రయత్నం చేశారు. అలాగే ఈ మధ్య జనసేనలోకి వెళ్ళి అవగనగడ్డ నుంచి గెలిచిన మండలి బుద్ధప్రసాద్ కూడా జనసేన కోటాలో క్యాబినెట్ బెర్త్ దొరుకుతుందని ఆయన కూడా ఆశించారు. అలాగే నందిగామ నుంచి సౌమ్య, ఇలా వీళ్ళందరూ కూడా ఇక్కడ 16 మంది గెలిస్తే బీజేపీలో గెలిచిన సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి ఆయన గెలిచాడు. ఆయన కూడా క్లెయిమ్ చేసుకున్నారు తనకు క్యాబినెట్లో బెర్త్ దొరికిద్దని. అలాగే కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాసరావు 2వసారి గెలిచారు. ఆయన 2014-18 మధ్య టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న 3 ఏళ్ల పాటు కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా మళ్ళీ అవకాశం వస్తుంది అనుకున్నారు. అటు టీడీపీలో ఉన్న 7-8 మంది, ఇక్కడ బీజేపీలో గెలిచిన 2-3, వీళ్ళందరూ కూడా కృష్ణా జిల్లాలో బెర్త్ కోసం ఆశించారు. వీళ్ళందరినీ పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు బీసీ యాంగిల్లో కొలుసు పార్థసారథికి, అలాగే మచిలీపట్నం నుంచి పేర్ని నాని కొడుకుని ఓడించి మళ్ళీ గెలిచిన కొల్లు రవీంద్రకు అవకాశం ఇచ్చారు. కొల్లు రవీంద్ర ఏకంగా మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. ఆయన పార్టీలో ఉండి పార్టీ వాయిస్ను కూడా గట్టిగా వినిపించారు. ఆయన కేసులు చాలా ఎదుర్కొన్నారు. బందర్లో పేర్ని నాని వైపు నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి మత్స్య సామాజిక వర్గానికి రాష్ట్రంలో ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి గతంలో కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు మంత్రిగా, మళ్ళీ తిరిగి ఆయనకి ఇచ్చారు. అంటే ఇంత పెద్ద జిల్లాలో 2 బీసీలకి టీడీపీ అవకాశం ఇచ్చింది. ఇదే జిల్లా నుంచి గెలిచిన మండలి బుద్ధప్రసాద్ జనసేనలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు అవకాశం లేదు. ఇక కిందకు వస్తే గుంటూరు జిల్లాలో 3 పోర్ట్ఫోలియోలు క్యాబినెట్లో దక్కాయి. ఒకటి జనసేనకు, తెనాలి నుంచి నాదెండ్ల మనోహరు, ఆయన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల పర్యవేక్షకుడిగా ఉన్నారు.
పార్టీలో సీనియర్ నేత, ఖచ్చితంగా కూటమి గెలిస్తే ఆయన క్యాబినెట్లో ఉంటారని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే నాదెండ్ల మనోహర్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి ఎలాంటి క్యాబినెట్ పోర్ట్ఫోలియో దొక్కిద్ది అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఉన్న జనసేనకు ఉన్న 3 మంత్రుల్లో కీలకమైన శాఖలను ఆ పార్టీ ఆశిస్తూ ఉంది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, అలాగే ఇప్పుడు పార్టీలోని సీనియర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా పెద్ద శాఖలను ఆ పార్టీ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆయనకి ఏమి ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. ఇక లోకేష్ ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారు అనుకున్నాము, ఆయన ఖచ్చితంగా ఉన్నారు. మంగళగిరి నుంచి ఆయన దాదాపు 92,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనకు కూడా గతంలో ఐటీ శాఖ ఇచ్చారు, మళ్ళీ అదే శాఖ ఇస్తారా? పరిశ్రమలు అనేవి ఇప్పుడు రాష్ట్రానికి అత్యవసరం ఉంది. గత 5 ఏళ్ల నుంచి ఒక పరిశ్రమ కూడా రాలేదు. ఉన్న పరిశ్రమలు వెళ్ళాయి కాబట్టి కొత్త పరిశ్రమలు తేవాలి. అలాగే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉంది కాబట్టి ఆ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి ఐటీ పరిశ్రమలు, ఇండస్ట్రీస్, ఐటీ ఈ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చేలాగా ఎక్కువ సంస్థలతోటి సంబంధాలు అంతకుముందు 5 ఏళ్ల పీరియడ్లో లోకేష్ నెరుపున్నాడు కాబట్టి ఆయనకే మళ్ళీ ఆ శాఖ ఇస్తారనే చర్చ జరుగుతూ ఉంది. ఇక అనగానే సత్యప్రసాద్ రేపల్లి నుంచి 3వ వరుసగా గెలిచారు. ఆయన గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. గౌడలకు మొత్తంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి 3 సార్లు గెలిచిన వ్యక్తిగా సీనియర్గా అనగానే సత్యప్రసాద్ను చంద్రబాబు నాయుడు అక్కడ చూజ్ చేసుకున్నారు. 1 జనసేనకి ఇచ్చారు, 2 టీడీపీ తీసుకుంది. ఇక ప్రకాశం జిల్లాకు వస్తే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే రవి అద్దంకి నుంచి గెలిచారు. గొట్టిపాటి రవి. ఆయన గతంలో వైసీపీలో ఉన్నారు. 2019కి ముందు టీడీపీలో చేరారు. 19లో టీడీపీలో ఆయన గెలిచారు. అప్పుడే ఆయనకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు. మళ్ళీ టీడీపీ గెలిస్తే అయితే టీడీపీ ఓడిపోవడంతో ఆయన కేవలం ఎమ్మెల్యేగా పరిమితం కావాల్సి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో రవి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన మైన్స్ గ్రానైట్ గనులను మూసివేశారు. అలాగే గ్రానైట్ క్వారీలో కటింగ్ మిషన్ కూడా మూసేశారు. 100 కోట్ల రూపాయల నష్టాన్ని ఆయన చవిచూశాడు. వైసీపీలోకి రావాలని ఆయన ఒత్తిడి చేస్తే ఆయన రాను అన్నందుకు ఈ విధంగా చేశారనే ప్రచారం ఇప్పుడు జరిగింది. మొత్తానికి రవి మళ్ళీ టీడీపీ గెలిస్తే మంత్రి అవుతారనే ముందు నుంచి కూడా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే గొట్టిపాటి రవి ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అలాగే అదే జిల్లా నుంచి కొండపి నుంచి గెలిచిన డోలా బాల వీరాంజనేయులు, ఈయన కూడా గత 5 ఏళ్లలో వైసీపీ నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసెంబ్లీలోనే ఆయన మీద దాడి జరిగే పరిస్థితి, అసెంబ్లీలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి జరిగే పరిస్థితి ఉంది. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పార్టీ కోసం ఉన్న ఎమ్మెల్యేలు కర్ణం బలరాం లాంటి వాళ్ళు కానీ, ఇక్కడ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు పార్టీ నుంచి వదిలిపెట్టినప్పటికీ ఒక ఎస్సీగా ఉండి పార్టీ కోసం పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ఆ నియోజకవర్గాన్ని పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఆయన గౌరవించుకోవడం, పదవి ఇవ్వడంతోనే గౌరవించడం అంటే పదవి ఇవ్వడమే అనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు డోలా బాల వీరాంజనేయులను ప్రకాశం జిల్లాలో ఎంచుకున్నారు. మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో 10 సీట్లను టీడీపీ గెలుచుకుంది, 2 మాత్రమే వైసీపీ గెలిచింది. ఈ 2 సీట్లలో దామచర్ల ఆంజనేయులు ఒంగోలు నుంచి 2వ గెలిచిన దామచర్ల జనార్దన్ ఆయన కూడా మంత్రి పదవిని ఆశించారు. అలాగే కనిగిరి నుంచి ఉగ్రనరసింహారెడ్డి, అలాగే మార్కాపురం నుంచి గెలిచిన నారాయణ రెడ్డి కూడా ఈ కేబినెట్ రేసులో ఉన్నట్టుగా చెప్పుకున్నారు. అయితే సమతూకం ఒక కమ్మ ఒక మాల వీళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో అలా భర్తీ చేశారు. ఇక నెల్లూరుకి వెళ్తే నెల్లూరులో 10కి 10 నియోజకవర్గాలను టీడీపీ స్వీప్ చేసింది. నారాయణ ముందు నుంచి అనుకున్నట్టుగా నారాయణ నెల్లూరు సిటీ నుంచి గెలిచారు. ఆయనకు మళ్ళీ అవకాశం ఇస్తారనుకున్నారు, మళ్ళీ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అలాగే అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా కేబినెట్లో అవకాశం దొరుకుతుందని ఆశించారు. సోమిరెడ్డి చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆయన అక్కడి నుంచి గెలిచారు. అయినప్పటికీ కూడా సోమిరెడ్డిని పక్కన పెట్టి ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకున్నారు. రోజా.